టీడీపీ అధినేత చంద్రబాబు నారా లోకేష్ జనసేన అధినేత పవన్లపై విమర్శలు గుప్పించిన వాళ్ళంతా అంతు చూస్తానని అన్నారు. ఇటు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అలాంటి వాళ్లకు పదవులు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు ఎంపీ శివనాథ్. వైసీపీ కోవర్టులకు ఎట్టి పరిస్థితిలో కూడా పదవులు ఇచ్చేదే లేదని తేల్చి చెప్పారు. తమంతా కూడా కరుడు కట్టిన తెలుగుదేశం నాయకులమని అన్నారు ఎంపీ శివనాథ్. దేవినేని అవినాష్ దగ్గర, మధ్యాహ్నం పేరు నాని దగ్గర, సాయంత్రం కేశినేని నాని దగ్గర, రాత్రికి స్వామిదాస్ దాకా ఉండే క్యారెక్టర్ని కాదు. నేను నిఖార్సైన తెలుగుదేశం నాయకుడిని, నిఖార్సైన తెలుగుదేశం కార్యకర్తని. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, గౌరవ మా యువనేత నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన నాయకులకి అంతు చూస్తాం. ఎందుకంటే నేను కాంప్రమైజ్ అయ్యే నాయకుడిని కాదు. నేను విజయవాడ ఉత్సవం చేశాను అంటే నేను ఎంత భారీ నష్టంతో విజయవాడ ఉత్సవం చేశానో మీ అందరికీ తెలుసు. నా జేబులో డబ్బులు పోతాయనడానికే ఉంటాను, కానీ నేను 4 సంవత్సరాల నుంచి తిరువూరులో సేవా కార్యక్రమాలు చేసుకుంటా నేను ఎన్నో కోట్లు ఖర్చు పెట్టిన వ్యక్తిని. నేను ఆఫ్టర్ ఆల్ ఒక 5 లక్షలు 10 లక్షలకి ఎవరో ఆరోపణలు చేస్తే ఇవాళ నేను చెప్తున్నాను ఎవరో ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. పార్టీ నాయకత్వం దృష్టికి వెళ్ళింది, పార్టీ నాయకత్వం చూసుకుంటుంది. అంతేకాకుండా ఒకటే చెప్తాను, నేను ఏ రోజు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించిన నేను ఏ రోజు రంగులు మార్చలా. 12 నెలలు దేవుడుగా ఉన్నవాడు దయ్యం అయ్యాడు అంటే దానికి సమాధానం ఆయనే చెప్పాలని కోరుకుంటున్నా. ఎందుకంటే గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ పార్లమెంటు సభ్యులు లేకపోతే నేను లేను, దేవుడు నాతో అని చెప్పుకున్నవాడు దయ్యం ఎందుకు అవుతున్నాడో వారే తెలియాలి. కాబట్టి అటువంటి విమర్శలు ఏమన్నా వస్తే వాళ్ళు సమాధానం చెప్పాలి, కానీ గౌరవ ఎమ్మెల్యే గారు నేను కాదు. నేను ఏంటో విజయవాడ పార్లమెంటు ప్రజలకి తెలుసు, విజయవాడ పార్లమెంట్లో ఉన్న తెలుగుదేశం నాయకులకి తెలుసు. కాబట్టి నిన్న నన్ను అన్నకాడి నుంచి ప్రకంపనలు మరి మా కార్యకర్తల నాయకులు చూపిస్తుంది. వైసీపీ కోవర్ట్లకి పోస్టులు ఇవ్వాలంటే తెలుగుదేశం ఒప్పుకోదు. ఆ రోజు పెట్టుకునేది తప్పులేదు, కానీ ఇవాళ పెట్టుకుంటే పోస్టు ఇవ్వను. తెలుగుదేశం నాయకత్వాలు ఇవ్వరు. తెలుగుదేశం నాయకత్వం కాదు, కూటమి నాయకత్వం కూడా ఇవ్వదు. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించి చెత్త మాటలన్నీ మాట్లాడి డబ్బులకి సీట్లు అమ్ముకుంటున్నారని మాట్లాడిన వ్యక్తి ఫోటోలు ఇవాళ తెలుగుదేశం కోలో ఉంటా, నటిస్తా, యాక్ట్ చేస్తా, వైసీపీ కోవర్ట్లు పెట్టుకునే ఫోటోలకి ఇవ్వను. ఇది తెలుగుదేశం అధిష్టానం నుంచి వచ్చే సమాధానం. అటువంటి కోవర్ట్లు మేము ఎంకరేజ్ చెయ్యం. అంతకుముందు ఏదన్నా జరగచ్చు, కానీ ఇవాళ విమర్శించినాక మా నాయకత్వాన్ని తెలుగుదేశం కార్యకర్తలు ఊరికినే పరిస్థితే లేదు. తప్పకుండా అటువంటి వాళ్ళకి పదవులు కూడా లేదు. నేను పొద్దున్నే దేవినేని అవినాష్ దగ్గర, మధ్యాహ్నం పేరు నాని దగ్గర, సాయంత్రం కేశినేని నాని దగ్గర, రాత్రికి స్వామిదాస్ దాకా ఉండే క్యారెక్టర్ని కాదు. నేను నిఖార్సైన తెలుగుదేశం నాయకుడిని, నిఖార్సైన తెలుగుదేశం కార్యకర్తని. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, గౌరవ మా యువనేత నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన నాయకులకి అంతు చూస్తాం. ఎందుకంటే నేను కాంప్రమైజ్ అయ్యే నాయకుడిని కాదు. నేను విజయవాడ ఉత్సవం చేశాను అంటే నేను ఎంత భారీ నష్టంతో విజయవాడ ఉత్సవం చేశానో మీ అందరికీ తెలుసు. నా జేబులో డబ్బులు పోతాయనడానికే ఉంటాను, కానీ నేను 4 సంవత్సరాల నుంచి తిరువూరులో సేవా కార్యక్రమాలు చేసుకుంటా నేను ఎన్నో కోట్లు ఖర్చు పెట్టిన వ్యక్తిని. నేను ఆఫ్టర్ ఆల్ ఒక 5 లక్షలు 10 లక్షలకి ఎవరో ఆరోపణలు చేస్తే ఇవాళ నేను చెప్తున్నాను ఎవరో ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. పార్టీ నాయకత్వం దృష్టికి వెళ్ళింది, పార్టీ నాయకత్వం చూసుకుంటుంది. అంతేకాకుండా ఒకటే చెప్తాను, నేను ఏ రోజు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించిన నేను ఏ రోజు రంగులు మార్చలా. 12 నెలలు దేవుడుగా ఉన్నవాడు దయ్యం అయ్యాడు అంటే దానికి సమాధానం ఆయనే చెప్పాలని కోరుకుంటున్నా. ఎందుకంటే గౌరవ ఎమ్మెల్యే గారు,
గౌరవ పార్లమెంటు సభ్యుడు లేకపోతే నేను లేను, దేవుడు నాతో అని చెప్పుకున్నవాడు దయ్యం ఎందుకు అవుతున్నాడో వారే తెలియాలి. కాబట్టి అటువంటి విమర్శలు ఏమన్నా వస్తే వారు సమాధానం చెప్పాలి, కానీ గౌరవ ఎమ్మెల్యే గారు నేను కాదు. నేను ఏంటో విజయవాడ పార్లమెంటు ప్రజలకి తెలుసు, విజయవాడ పార్లమెంట్లో ఉన్న తెలుగుదేశం నాయకులకి తెలుసు. కాబట్టి నిన్న నన్ను అన్నకాడి నుంచి ప్రకంపనలు మరి మా కార్యకర్తల నాయకులు చూపిస్తున్నారు. వైసీపీ కోవర్ట్లకి పోస్టులు ఇవ్వాలంటే తెలుగుదేశం ఒప్పుకోదు. ఆ రోజు పెట్టుకునేది తప్పులేదు, కానీ ఇవాళ పెట్టుకుంటే పోస్టు ఇవ్వను. తెలుగుదేశం నాయకత్వాలు ఇవ్వరు. తెలుగుదేశం నాయకత్వం కాదు, కూటమి నాయకత్వం కూడా ఇవ్వదు. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించి చెత్త మాటలన్నీ మాట్లాడి డబ్బులకి సీట్లు అమ్ముకుంటున్నారని మాట్లాడిన వ్యక్తి ఫోటోలు ఇవాళ తెలుగుదేశం కోలో ఉంటా, నటిస్తా, యాక్ట్ చేస్తా, వైసీపీ కోవర్ట్లు పెట్టుకునే ఫోటోలకి ఇవ్వను. ఇది తెలుగుదేశం అధిష్టానం నుంచి వచ్చే సమాధానం. అటువంటి కోవర్ట్లు మేము ఎంకరేజ్ చెయ్యం. అంతకుముందు ఏదన్నా జరగచ్చు, కానీ ఇవాళ విమర్శించినాక మా నాయకత్వాన్ని తెలుగుదేశం కార్యకర్తలు ఊరికినే పరిస్థితే లేదు. తప్పకుండా అటువంటి వాళ్ళకి పదవులు కూడా లేదు. నేను పొద్దున్నే ఇటీవల ఎంపీ కేశినేని శివనాథ్ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. పార్టీ పదవులు అమ్ముకుంటున్నారంటూ ఆరోపణలు చేశారు ఆయన. ఈ నేపథ్యంలోనే ఎంపీ పర్యటనకు దూరంగా కూడా ఉన్నారు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్. రైట్ గా ఈ అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, ప్రెసెంట్ టీడీపీలో జరుగుతున్న ఈ ఒక లోపల ఇంటర్నల్ వార్ మనం చూస్తున్నాము. కేశినేని చిన్ని గురించి కానివ్వండి, లేకపోతే ప్రెసెంట్ కొలికపూడికి సంబంధించిన ఈ వాదనలు కానివ్వండి, అసలు ఇవన్నీ కూడా ఎలా చూడాలంటారు? పార్టీ ఎస్పెషలీ దీన్ని ఎలా చూస్తుందంటారు? అధిష్టానానికి పర్టికులర్గా అంటే తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి ఎమ్మెల్యేల రూపంలో రోజుకొక చిక్కు, రోజుకొక ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తుతూనే ఉంది. ఒక ఎమ్మెల్యే వివాదం ముగియగానే ఇంకొక ఎమ్మెల్యే వివాదం ముగియగానే మరొక కొత్త వివాదం తెర మీదకి వస్తూనే ఉంది. రీసెంట్గా అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన కొలికపూడి వ్యవహారం పార్టీ అధిష్టానానికి తలనొప్పిగానే మారింది. అనేక సార్లు కొలికపూడిని పార్టీ అధిష్టానం పిలిచి కొంత నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. అయినా కూడా ఎక్కడా తీరు అనేది ఇంతవరకు మారలేదు అనేది దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ఎంపీ ఎమ్మెల్యే మధ్య తలెత్తిన ఈ వివాదం అనేది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. సో దీన్ని ఎట్లా సరిదిద్దుతారా అన్నది చూడాల్సి ఉంటుంది. బేసిక్గా కొలికపూడి శ్రీనివాస్ అండ్ ఎంపీ కేశినేని చిన్ని మధ్య మొదట్లో సంబంధాలు చాలా బాగుండేవి. నిజం చెప్పాలి అంటే అసలు కొలికపూడి శ్రీనివాస్కి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించడంలో కీలక పాత్ర కేశినేని చిన్నిదే అని చెప్తారు. కావాలని తన పార్లమెంటు పరిధిలోకి వచ్చే 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటైన తిరువూరు కాన్స్టిట్యున్సీకి ఏరి కోరి తీసుకొచ్చి కొలికపూడి శ్రీనివాస్ని టికెట్ ఇప్పించారు అనేది కేశినేని చిన్ని మీద ఉన్న ఒక అపవాదు కూడా. ఎందుకంటే తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి చాలా స్ట్రాంగ్ క్యాడర్ ఉంది. తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసే లీడర్లు చాలామంది ఉన్నారు. సో టికెట్ దక్కలేదు అని ఎన్నికల ముందు పార్టీని విడిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి వాళ్ళందరినీ కాదని అసలు ఈ జిల్లాకు కూడా సంబంధం లేని, ఈ నియోజకవర్గానికే సంబంధం లేని పక్క జిల్లా గుంటూరు నియోజకవర్గం తాడికొండకు చెందిన ఈ కొలికపూడి శ్రీనివాస్ వాస్తవానికి ఈయన పార్టీలో కూడా యాక్టివ్గా లేరు. ఒక విధంగా చెప్పాలంటే కొలికపూడి శ్రీనివాస్కి టీడీపీకి సంబంధాలు పెద్దగా లేవు. కానీ అమరావతి ఉద్యమం తర్వాత కొలికపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి తెర మీదకి వచ్చాడు. రైతుల తరఫున అండగా పోరాడతానంటూ టీవీ డిబేట్లో పార్టిసిపేట్ చేసేవాడు. తర్వాత ఐఏఎస్ అకాడమీ కోచింగ్ సెంటర్ ఏదో హైదరాబాద్లో ఆయన నడిపేవారు. అంతవరకే తెలుసు తప్ప తెలుగుదేశం పార్టీలో కొలికపూడి శ్రీనివాస్ యాక్టివ్గా ఉన్న సందర్భాలు లేవు. కానీ అలాంటి వ్యక్తిని ఏరికోరి కేశినేని చిన్ని తీసుకొచ్చి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించారు. కాబట్టి ఇప్పుడు కొలికపూడి శ్రీనివాస్ అంటున్న మాటల్ని పడాల్సిన బాధ్యత కూడా కేశినేని చిన్ని మీద పడింది. ఎందుకు అంటే బేసిక్గా అంతకుముందు టీవీ డిబేట్లో ఒక టీవీ ఛానల్లో డిబేట్లో ఉన్న సందర్భంలోనే అప్పటి బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అమరావతి రైతులను ఉద్దేశించి ఏదో కామెంట్ చేశారని లైవ్ డిబేట్లోనే ఆయన చెప్పుతో కొట్టాడు కొలికపూడి శ్రీనివాస్. అప్పటి నుంచి కొలికపూడి శ్రీనివాస్ పేరు మారుమోగింది. ఒక విధంగా చెప్పాలంటే సంచలనమైంది. అప్పుడే టీడీపీ అధిష్టానానికి ఇతను కాస్త దగ్గరయ్యాడు. అయితే ఎమ్మెల్యే అయ్యే స్థాయి ఉందా లేదా, ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలే పార్టీలో. అనూహ్యంగా కేశినేని చిన్ని ప్రెషర్తోనే ఈ టికెట్ ఇప్పించారు. చాలా సందర్భాల్లో కొలికపూడి శ్రీనివాస్ కూడా కేశినేని చిన్ని లేకపోతే నేను లేను అని బహిరంగంగానే కామెంట్ చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎక్కడ చెడింది అంటే
బేసిక్గా కొలికపూడి శ్రీనివాస్ ఒక విచిత్రమైన వ్యవహార శైలి మనస్తత్వం ఉంటుంది. సో కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అంటే తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కూడా అనేక వివాదాలు ఉన్నాయి. తిరువూరు నియోజకవర్గంలో టీడీపీ నాయకులతో మొదటి నుంచి కూడా పొసగట్లేదు. పర్టికులర్గా ఆయన కొంతమంది సంబంధించిన ఇళ్లను కూల్చడానికి బుల్డోజర్ మీద ఎక్కి కూర్చుని మరీ వెళ్ళటం తీవ్ర వివాదాస్పదం అయ్యింది. ఆ తర్వాత లోకల్ టీడీపీ కేడర్తో అనేక రకాల గొడవలు, బహిరంగంగా కొన్ని కామెంట్స్, ప్రతి ఒక్క నాయకుడితో విభేదాలు, ఇవన్నీ పార్టీ అధిష్టానం దృష్టికి రావటం, ఆ తర్వాత కొలికపూడి శ్రీనివాస్ని పార్టీ పిలిచి కొంత మందలించడం కూడా జరిగింది. ఆ తర్వాత ఒక ప్రోగ్రాంలో సీఎం చంద్రబాబు నాయుడిని కలిసేందుకు కొలికపూడి వెళ్ళినా కూడా చంద్రబాబు ఆయనతో మాట్లాడటానికి ఇంట్రెస్ట్ కూడా చూపించలేదు. సో ఆ గ్యాప్ అనేది పార్టీకి కొలికపూడికి మధ్య మొదటి నుంచి కూడా మెయింటైన్ అవుతూ వస్తుంది. ఎందుకంటే వరుస వివాదాలని టీడీపీ అధిష్టానం యాక్సెప్ట్ చేయటం లేదు మొదటి నుంచి కూడా. సో అందువల్ల ఇతను కొంత పక్కన పెట్టింది. ఈ పక్కన పెట్టిన క్రమంలోనే ఇటు కేసినేని చిన్నీకి కొలికపూడి శ్రీనివాస్కి మధ్య వ్యక్తిగతమైన పర్సనల్ వివాదాలు ఏమీ లేవు. ఇది పార్టీ పరంగా వచ్చిందే. పార్టీ ఎప్పుడైతే కొలికపూడి శ్రీనివాస్ని పక్కన పెట్టిందో వివాదాల వల్ల, అప్పటి నుంచి ఎంపీగా కేసినేని చిన్ని కూడా అతను పక్కన పెట్టడం మొదలు పెట్టుకుంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో రీసెంట్గా ఇచ్చిన కొన్ని నామినేటెడ్ పోస్టుల్లో కొన్ని జిల్లా స్థాయి పదవులు, నియోజకవర్గ స్థాయి పదవుల్లో తన వర్గం మనుషులకి పోస్టులు ఇవ్వాలి అని కొలికపూడి శ్రీనివాస్ కొంత పట్టుబట్టడం, దాన్ని పార్టీ అధిష్టానం రిజెక్ట్ చేయడం. ఎంపీ కాబట్టి ఎంపీకి ఆ రైట్స్ అన్నీ కూడా ఉంటాయి, ఆ అధికారాలన్నీ ఎంపీకి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి కొలికపూడి శ్రీనివాస్ ప్రిఫర్ చేసిన వ్యక్తుల్ని కాదని వేరే వ్యక్తులకి కేసినేని చిన్ని ఆ పోస్టులు ఇచ్చారు. సో ఈ క్రమంలోనే ఈ గ్యాప్ అనేది మరింత పెరిగింది. ఒక పక్క పార్టీ పక్కన పెట్టేయటం, పార్టీ అధిష్టానం ఎవరు కూడా కొలికపూడి శ్రీనివాస్కి టచ్లో లేకపోవటం, ఆయన అసలు పట్టించుకోకపోవటం, రెండోది కేసినేని చిన్ని కూడా పక్కన పెట్టిన నేపథ్యంలో కొలికపూడి శ్రీనివాసులు ఈ ఆగ్రహం బయటపడటానికి కారణమైంది. మొదటి నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉన్నారు కొలికపూడి శ్రీనివాస్తో పార్టీకి ఖచ్చితంగా తలనొప్పులు ఉంటాయి అనేది. ఇప్పుడు ఆటోమేటిక్గా ఇవాళ రైజ్ చేసిన ఈ సంచలనంతో ఈ తలనొప్పి మొదలైందని చెప్పాల్సి ఉంటుంది. ఏకంగా కేసినేని చిన్నికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించడానికి. సో ఇప్పుడు అందరికీ వచ్చే అనుమానం ఏంటంటే అసలు ఆ నియోజకవర్గ వ్యక్తి కాదు, ఆ జిల్లా వ్యక్తి కూడా కాని వ్యక్తిని, పార్టీలో క్రియాశీలకంగా కూడా లేని వ్యక్తిని పట్టుబట్టి కేసినేని చిన్ని ఎందుకు తిరువూరు టికెట్ ఇప్పించారు అంటే దాని మీనింగ్ ఇక్కడ కొలికపూడి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే కేసినేని 2024 ఎన్నికల్లో తిరువూరు టీడీపీ టికెట్ కోసం కేసినేని చిన్ని నన్ను 5 కోట్లు అడిగారు. నా అకౌంట్ నుంచి 2024 ఫిబ్రవరి 7వ తేదీ 20 లక్షలు, ఫిబ్రవరి 8న 20 లక్షలు, ఫిబ్రవరి 14న మరో 20 లక్షలు ట్రాన్స్ఫర్ చేశాను. పోరంకి అంటే విజయవాడ పక్కన ఉండే పోరంకిలో కేసినేని శివనాథ్ పిఏ అంటే చిన్ని పిఏ మోహన్ వచ్చి తీసుకుపోయిన 50 లక్షల గురించి, గొల్లపూడిలో నా మిత్రులు 3.5 కోట్ల రూపాయల గురించి, అంటే నా మిత్రులు ఇచ్చిన 3.5 కోట్ల గురించి రేపు మాట్లాడుకుందాం అంటే 3 విడతల్లో 3/20 60 లక్షలు ఆయన ఆల్రెడీ అకౌంట్ త్రూ షేర్ చేసినట్టుగా అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా తన వాట్సాప్ స్టేటస్లో పెట్టుకున్నారు. సో ఇది ఐసిఐసిఐ బ్యాంకు సంబంధించిన స్టేట్మెంట్స్ ఇవి. ఒకసారి కెమెరామెన్ చూడండి. ఇది ఐసిఐసిఐ బ్యాంక్ స్టేట్మెంట్. ఇది ఏదైతే కేసినేని చిన్నికి ఇతను ట్రాన్స్ఫర్ చేశాడని చెప్తున్నా, కొలికపూడి శ్రీనివాస్ ట్రాన్స్ఫర్ చేశాడని చెప్తున్న ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవి. అందులో మీకు హైలైట్ చేసిన 3 అకౌంట్స్ కూడా చూడొచ్చు. సుంకర శ్రీరామ్ పేరు మీదకి ఈ డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయి. అది ఫిబ్రవరి 7వ తేదీ 20 లక్షలు, ఫిబ్రవరి 8వ తేదీ 20 లక్షలు, ఫిబ్రవరి 14వ తేదీ మరో 20 లక్షలు. ఇది 2024 ఎన్నికలకు ముందు. సో ఇక్కడ ఈ పీరియడ్లో 3/20 60 లక్షలు ఈ హైలైట్ చేసిన 3 అకౌంట్లకి ట్రాన్స్ఫర్ అయ్యాయి. 3 అకౌంట్లో కూడా సుంకర శ్రీరామ్ అనే పేరుతో ఉన్న అకౌంట్కి ఈ డబ్బులు ట్రాన్స్ఫర్ అయినట్టుగా పూర్తిగా మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా అకౌంట్ డీటెయిల్స్ అన్నీ, ట్రాన్స్ఫర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ తన దగ్గరే పెట్టుకుని ఉన్న కొలికలపూడి శ్రీనివాస్ ఇవాళ అకస్మాత్తుగా బాంబు పేల్చారు. ఇదేంటంటే పార్టీ నుంచి వచ్చిన గ్యాపు, కేసినేని చిన్నితో వచ్చిన గ్యాప్ కారణంగా ఇవాళ కేసినేని చిన్ని మీద వేగ్గా అలిగేషన్ చేయటం కాదు, డైరెక్ట్గా ఆధారాలతోనే కొలికపూడి తెర మీదకి వచ్చారు. ఏకంగా బ్యాంక్ డీటెయిల్స్ ఇవాళ బయట పెట్టడం అనేది సంచలనం అవుతుంది. దీని మీద పార్టీ అధిష్టానం కూడా బహుశా కేసినేని చిన్నిని ప్రశ్నించే అవకాశం ఉంటుంది. సో టికెట్ ఇప్పించడానికి 5 కోట్లు అడిగారు అంటే టికెట్ని 5 కోట్లకు అమ్ముకున్నట్టే అర్థం వస్తుంది. సో అదే మీనింగ్లో ఇప్పుడు కొలికపూడి చెప్తున్నారు. రెండోది ఏంటంటే పోరంకిలో ఏదైతే కేసినేని చిన్ని పిఏ మోహన్ ఉన్నారో, మోహన్ వచ్చి నా దగ్గర 50 లక్షలు తీసుకెళ్ళారు.
సో పిఏ ఒక 50 లక్షలు తీసుకెళ్లారు. తర్వాత గొల్లపూడిలో నా మిత్రులు ఇచ్చిన 3.5 కోట్ల రూపాయల గురించి రేపు మాట్లాడుకుందాం. నిజం గెలవాలి, నిజమే గెలవాలి అంటే అదొక 50 లక్షలు, పిఏకి ఇచ్చిన 50 లక్షల డీటెయిల్స్ అండ్ ఇంకో 3.5 కోట్లు వేరే గొల్లపూడిలో తన మిత్రులు కేసినేని చిన్నికి హ్యాండ్ ఓవర్ చేశారు, ఇచ్చారు అన్నట్టుగా చెప్తున్నాడు. వాటికి సంబంధించిన డీటెయిల్స్ రేపు చెప్పబోతున్నారు. అది రేపు మరో సంచలనం కాబోతోంది. ఇంకోటి ఏంటంటే కొలికిపూడి కొద్దిసేపటి క్రితం పెట్టిన స్టేటస్లో ఇంకొక అంశం ఏంటంటే, నేను జగన్ మీద పోరాటం చేసి రాజకీయాల్లోకి వచ్చాను, కసిరెడ్డి లేదా చెవిరెడ్డి ఇచ్చిన లిక్కర్ డబ్బులతో రాలేదు. ఇది మరో సంచలనం. ఇది ఆయన పెట్టిన మరో ట్వీట్. ఇందులో ఆయన అన్నది చాలా క్లియర్గా, అంటే నేను జగన్ మీద పోరాటం చేసి వచ్చాను, కానీ చెవిరెడ్డి కసిరెడ్డి ఇచ్చిన డబ్బులతో నేను లిక్కర్ డబ్బులతో రాజకీయాల్లోకి రాలేదు అంటూ ఇండైరెక్ట్గా కేసినేని చిన్నీని ఉద్దేశించి కామెంట్ చేశారు. అంటే ఇప్పుడు లిక్కర్ కేసులు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న కసిరెడ్డి అండ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కింగ్ పిన్గా భావించే కసిరెడ్డి, వీళ్ళిద్దరూ ప్రస్తుతం విజయవాడ జైల్లోనే ఉన్నారు లిక్కర్ కేసులు అరెస్ట్ అయ్యి. అంటే వీళ్ళిద్దరి దగ్గర నుంచి డబ్బులు తీసుకుని కేసినేని రాజకీయాల్లోకి వచ్చారు అనేది, అంటే ఇండైరెక్ట్గా వీళ్ళిద్దరి దగ్గర కూడా ఆయన డబ్బులు తీసుకున్నాడు అని. ఆల్రెడీ కసిరెడ్డితో కేసినేని చిన్ని కొంత సంబంధాలు ఉన్నాయని లిక్కర్ కేసులో కొన్ని అలిగేషన్స్ కూడా వచ్చాయి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కేసినేని చిన్నిపై ఈ రకమైన అలిగేషన్స్ చేశారు. సో అదే పాయింట్ని ఇక్కడ ప్రస్తావించే ప్రయత్నం ఇక్కడ కొలికిపూడి శ్రీనివాస్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఏం జరగబోతుందనేది చూడాల్సి ఉంటుంది. పార్టీ ఏం యాక్షన్ తీసుకుంటుంది, అంటే కొలికిపూడి మీద యాక్షన్ తీసుకుంటుందా, లేకపోతే ఆధారాలు సమర్పించాడు కాబట్టి దీని మీద మీరేమంటారని కేసినేని చిన్నిని పార్టీ అధిష్టానం ప్రశ్నిస్తుందా అన్నది చూడాల్సి ఉంటుంది. అయితే కేసినేని చిన్ని కూడా కొంత ఆగ్రహంగానే ఉన్నారు. ఎందుకంటే రీసెంట్గా ఆ నియోజకవర్గ ఎంపీగా కేసినేని చిన్ని అక్కడికి వెళ్ళినప్పుడు ఆ కార్యక్రమాలకు కొలికిపూడి అటెండ్ కావట్లా. ఇవాళ కూడా కేసినేని చిన్ని ఎంపీగా అక్కడ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా తిరువూరులోనే ఉన్నారు. కానీ ఆ కార్యక్రమానికి ఎక్కడా కూడా కొలికిపూడి రాలంటే గ్యాప్ మరింత పెరిగిపోయింది. సో ఇప్పుడు కేసినేని చిన్ని అంటున్న మాట ఏంటంటే, నువ్వు ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు టచ్లో ఉన్నావు కాబట్టి తప్పుడు ఆరోపణలు చేస్తున్నాను, నేను 5 లక్షలు 10 లక్షలు తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు అనేది ఆ కేసినేని చిన్ని చెప్తున్న మాట. రెండోది ఏంటంటే, ఉదయం పేరు నానితో, మధ్యాహ్నం దేవినేని అవినాష్తో, సాయంత్రం కేసినేని నానితో, రాత్రికి మరొక స్వామినాథ్తో, అంటే తిరువూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్తో తిరిగే నువ్వు మాట్లాడతావా అన్నట్టుగా మాట్లాడారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉండే దేవినేని అవినాష్, పేర్ని నాని, స్వామినాథ్ వీళ్ళందరికీతో కూడా ఈయన టచ్లో ఉన్నాడు అనేది, అంటే ఇండైరెక్ట్గా నువ్వు వైసీపీ నేతలతో కుమ్మక్కై టీడీపీ మీద ఆరోపణలు చేస్తున్నావు అన్నట్టుగా కేసినేని చిన్ని అలిగేషన్ చేస్తున్నారు. మరొక వైపు కొలికిపూడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అన్న ప్రచారం కూడా కొంత జరుగుతోంది. ఇక దీనికి తోడు ఇప్పుడు ఏదైతే కొలికిపూడి బ్యాంక్ ట్రాన్సాక్షన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ బయట పెట్టిన తర్వాత, కేసినేని చిన్ని పైన ఇంత పెద్ద ఆరోపణ చేసిన తర్వాత టీడీపీ అధిష్టానం చాలా సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. ఆ బ్రేకింగ్ కూడా ప్రస్తుతం వస్తుంది. కేసినేని చిన్ని కొలికిపూడి వివాదం మీద పల్లా శ్రీనివాస్